వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ వాగ్దానము కొన్ని వందల సంవత్సరాల క్రితమే, క్రీస్తుకు పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడింది. ప్రియమైన వారులారా, అవును, దేవుడు మన కొరకు తన ప్రాణము ధారపోసి అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎంతో పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మహా గొప్ప భాగ్యముగా నిత్యము స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుడు అది గొప్ప భాగ్యముగా ఎంచుకొనక తాను రిక్తుడిగా దీనుడిగా మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చాడండి. నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించడం కోసం కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ధారపోసాడు. మరి అతిక్రమము చేయవారు ఎంచబడిన వాడాడు, సిలువకు అప్పగించాడు. ఆ దినాల్లో సిలువకి వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనందరి శాపములను ఆయన భరించి మన శాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడిగా సిలువ మీద వ్రేలాడబడ్డాడండి. మన ప్రభువు మన పాపములను భరించుచు ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వర్ణించబడ్డాడు ప్రభువు. మనందరి పాపములు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంత పరిశుద్ధుడు ఎందుకు సిలువలో వ్రేలాడాల్సి వచ్చిందంటే మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని సిలువలో మన పాపములను భరించాడు. అంతేకాకుండా తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు సిలువలో కూడా. మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించుమని తిరుగుబాటు చేస్తున్న ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆనాడు విజ్ఞాపన చేసిన దేవుడు ఈనాడు కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎవరైతే ఆయన నమ్మి విశ్వసిస్తారో, ఆయన దేవుని కుమారుడని మన పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చాడని ఆయన నమ్మి విశ్వసిస్తారో వాళ్ళని కూడా దేవుడు కరుణించే దేవుడుగా ఉన్నాడు. వాళ్ళ పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా ఇదిగో ప్రభు సిలువ దగ్గరికి వస్తే నీ పాపములను తిరుగుబాటులను క్షమించి తండ్రి దగ్గర నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువు చనిపోయి 3వ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ క్షణం వరకు కూడా మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడుగా ఉన్నాడండి. అట్టి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసిస్తావా? ఆయన విశ్వసించి నీ హృదయంలో ఆయన నమ్మినట్లయితే ఇదిగో నీవు ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నా వాటి అన్నిటి నుంచి నీకు విడుదలనిచ్చి సమాధానకరమైన జీవితాన్ని, నెమ్మదిని, శాంతిని నీకు అనుగ్రహించే దేవుడు. అట్టి దేవుని కృప నిత్యం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను హృదయంలో ఆయన పట్ల విశ్వసిస్తున్న ప్రతి బిడ్డల పట్ల ఆయన యొక్క కృప దయచేయునుగాక. ఆమేన్.